Hi to everyone, welcome back to my channel. Today our topic working of impulse turbine. Okay, so this impulse turbine is also called as D-level turbine. మరి ఎందుకు ఈ ఇంపల్స్ టర్బైన్ మనం D-level turbine అంటున్నాము అంటే సో D-level అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేయడం వల్ల ఆర్ D-level అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేయడం వల్ల మనం దీనికి ఇంపల్స్ టర్బైన్ని ఇంకో పేరు పెట్టి ఏమని పిలుస్తున్నామంటే దట్ ఈస్ D-level turbine. And next one సింపుల్ ఇంపల్స్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ సింపుల్ ఇంపల్స్ టర్బైన్ నేమ్ ఎలా వచ్చింది అంటే సో హియర్ కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద నాజిల్. ఓన్లీ నాజిల్లో మాత్రమే స్టీమ్ అనేది కంప్లీట్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల ఇంపల్స్ టర్బైన్ మనం ఏమంటున్నామంటే సింపుల్ ఇంపల్స్ టర్బైన్. Now coming to the working impulse turbine. So this impulse turbine mainly consisting of a casing, okay, and rotor. This rotor is mounted on a shaft. Rotor ni దేనిపైన మౌంట్ చేసుకుంటున్నాం మనం షాఫ్ట్ పైన మౌంట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇంకా వన్ మోర్ ఏంటి అంటే వన్ సెట్ ఆఫ్ నాజిల్, ఓకేనా, వన్ సెట్ ఆఫ్ నాజిల్ యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ నాజిల్ యాక్టింగ్ యాజ్ ఫిక్స్డ్ బ్లేడ్. ఎలా యాక్ట్ అవుతుంది అంటే హియర్ ఫిక్స్డ్ బ్లేడ్ లాగా యాక్టింగ్ చేస్తుంది. అండ్ వన్ సెట్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, ఇక్కడ వన్ సెట్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఆ మూవింగ్ బ్లేడ్స్ అనేవి అటాచ్ టు ది రోటార్, పెరిపెరీ ఆఫ్ ది రోటార్. అంటే రోటార్ చుట్టూతా మనం ఏం మౌంట్ చేసుకుంటున్నామంటే మూవింగ్ బ్లేడ్స్ అనేవి మౌంటింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ బాయిలర్ నుంచి ఏదైతే హై ప్రెషరైజ్డ్ స్టీమ్ ఉందో దట్ హై ప్రెషరైజ్డ్ స్టీమ్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద నాజిల్, ఓకేనా. ఫ్రమ్ ద బాయిలర్ హై ప్రెషరైజ్డ్ స్టీమ్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద నాజిల్. అంటే బాయిలర్ నుంచి హై ప్రెషర్ స్టీమ్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, మనకి నాజిల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే దట్ హై ప్రెషరైజ్డ్ స్టీమ్ నాజిల్లోకి ఎంటర్ అయిందో నాజిల్ ఏమవుతుంది, మనకి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో నాజిల్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఏమవుతుంది, దట్ హై ప్రెషరైజ్డ్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద లో ప్రెషర్. అంటే ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఇక్కడ ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్టీమ్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్టీమ్ యొక్క ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాజిల్ నుంచి ఏమొస్తుంది మనకి ఇప్పుడు హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్, ఈ నాజిల్ అవుట్లెట్ నుంచి హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్ వచ్చి దేన్ని స్ట్రైక్ చేస్తుంది, మనకి ఈ టర్బైన్ బ్లేడ్ని స్ట్రైక్ చేస్తుంది. టర్బైన్ బ్లేడ్ని స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్లేడ్స్ మనం దేనిపైన మౌంట్ చేసుకున్నాం, రోటార్ పైన మౌంట్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అనేది వచ్చి టర్బైన్ బ్లేడ్ని స్ట్రైక్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, టర్బైన్ బ్లేడ్ని స్ట్రైక్ చేయడం వల్ల రోటార్ రొటేట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ద రోటార్ రొటేట్స్ షాఫ్ట్ విల్ రొటేట్, ఓకేనా. మనకి ఎప్పుడైతే రోటార్ రొటేట్ అవుతుందో షాఫ్ట్ రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇన్ దిస్ వేలో ఈ వేలో మనకి ఏమవుతుంది, సింపుల్ ఇంపల్స్ వర్కింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సింపుల్ ఇంపల్స్ టర్బైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.